హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 11న యాంటీ డ్రగ్స్ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ చైర్మన్ యాకూబ్ పాషా తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతలో అవగాహన పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆకర్షణీయమైన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. మేము మా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖు 7వ నెల జూలై 2026 రోజున మన హన్మకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే అంశంపైన వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన ఉమ్మడి జిల్లా వరంగల్లోని విద్యార్థులు, యువత, వివిధ రకాల విద్యావేత్తలు అందరూ పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు మరియు వారి యొక్క అమూల్యమైన సందేశాలను రాతపూర్వకంగా పాల్గొనగలరు. మరియు ఇట్టి పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు కూడా ప్రదానం చేయబడును. ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు మేము ప్రోత్సాహకంగా ఇస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.